హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం చావా మూవీ రివ్యూ అయితే మాట్లాడుకుందాం అన్నమాట. మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే ఏం చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో చాలా రోజులైంది నేను రివ్యూస్ చెప్పక, అసలు సినిమాలు చూడడం లేదనమాట. ఒక మంచి సినిమా చూశాను కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ రివ్యూతో మళ్ళీ కమ్బ్యాక్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే గన మనం కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. అయితే గన సినిమా పరంగా అయితే గన 100% ఇచ్చేసినారు. చాలా అయితే బాగుంది. అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ది స్టోరీ అన్నమాట ఇది. ఆయన కొడుకు ఎలాంటి సాక్రిఫైస్ చేశారు, ఎలాంటి అనుభవించారో, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు ప్రజల కోసము, మన దేశం కోసము అనేది అయితే కానీ సినిమాలో చూపించడం జరిగింది. అది మన విక్కీ కౌశల్ అండ్ హిందీ యాక్టర్ తోబా తోబా సాంగ్ ఉంది కదా, ఆయన అనమాట. ఆయనకి ఈ సినిమాతో మాత్రం నేషనల్ అవార్డు అయితే వచ్చేసింది. అది ఉంటే కనుక ఖచ్చితంగా అయితే కనుక మనకి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి కొంచెం బాగా నీట్గా సినిమా అయితే అర్థమవుతుంది మనకి. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక ఎత్తులాగా వస్తూ ఉంటుంది స్టోరీ మొత్తం. అయితే గాన ఫైటింగ్ సీన్స్, మాట్లాడేటి సంభాజీ మహారాజ్ది మొత్తం అండ్ చాలా మీనింగ్ అయితే గాన లాస్ట్కి అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇది ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక ఎత్తు, ఇంక ఇంటర్వెల్ తర్వాత ఒక 15 minutes అట్లా ఉంటుందండి సినిమా. ఆ రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసినారు అయితే గాన మన విక్కీ కౌశల్ గారు. అయితే గాన చాలా అయితే అద్భుతంగా యాక్టింగ్ అయితే చేసినారు. నాకైతే గాన కొన్ని సీన్స్లలో అయితే ఏడుపు వచ్చేసింది అనమాట. అంటే ఇంత సాక్రిఫైస్ చేసినారు, ఇంత అనుభవించారు, ఆయన ఏమి తగ్గలేదన్నమాట. అలా చూపించారు. ఆయన చావుని చూసి అందరు భయపడ్డారు. మేమే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలుకి ఏంది ఇట్లుంది అని అయితే అనిపించింది. ఆయనకు మేకప్ అన్నీ భలే చేసినారు. కత్తిపోట్లది, బాడీ కట్స్ అవన్నీ భలే అయితే మేకప్ చేసినారు. ఫైటింగ్ సీన్స్ అప్పుడు కూడా చాలా అయితే బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన అయితే గాన. ఇంకా ఆయన పక్కన ఉంటారనమాట సైడ్ యాక్టర్ రోల్స్, ఆయన కూడా చాలా బాగా చేసినారు. అండ్ రష్మిక మందన ఓకే, ఆమెకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆమె బాగానే చేసింది అనమాట ఒక భార్యగా. అండ్ ఇంకా విలన్ గురించి మాట్లాడుకోవాలంటే కానీ ఆయన పెద్ద యాక్టర్. హిందీలో నాకు తెలీదు, కానీ సినిమాలో చూసినప్పుడు బాగా అనిపించింది అనమాట. మెయిన్ మన శివాజీ గారి కొడుకు సంభాజీ ఇదైతే కదా అద్భుతంగా అయితే సినిమా ఉంది. ఇలాంటి సినిమాలు మీరు చిన్నపిల్లలకి కూడా చూపియండి, ఇన్స్పిరేషన్ అవుతారనమాట. అప్పట్లో మన దేశానికి ఇట్లా సాక్రిఫైస్ చేసింటేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నామని తెలుసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎవరికి పెద్దగా తెలియదు కాబట్టి అందరికీ షేర్ చేయండి. చిన్నపిల్లలకి సినిమా చూడండి. నేను ఈ సినిమా తెలుగులోనే చూశాను, బట్ ఫస్ట్ హిందీలో వచ్చింది, కానీ నేను తెలుగులోనే చూశాను అనమాట. అబ్బా చాలా బాగా అయితే అనిపించింది సినిమా అయితే కనుక. మీ పిల్లలకు ఫ్యామిలీ మొత్తం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రివ్యూని కూడా షేర్ చేయండి, అందరికి తెలియాలి సంభాజీ మహారాజ్ది స్టోరీ ఎట్లుంది అనే సినిమా కూడా. సో ఈ రివ్యూ ఇంతటితో అయిపోయింది. ఇంకా మన సినిమాకి హ్యాట్సప్ అయితే ఇచ్చేద్దాం అనమాట. ఇంకా ఈ రివ్యూ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఇంతటితో అందరికీ బాయ్.